ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోऽధ్యాయః జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్మాన్వనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇప్పటిదాకా కృష్ణుడు అర్జునుడికి సాంఖ్యయోగము కర్మయోగము బోధించాడు. మొదట కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం అనుసరించమన్నాడు. దానితో చిత్తము నిర్మలమవుతుంది, జ్ఞానము ఉదయిస్తుంది. కర్మయోగములో అనుసరించవలసిన పద్ధతులు, చిత్తశుద్ధికి కావలసిన కార్యాచరణము అన్నీ చక్కగా చెప్పాడు. అంటే జ్ఞానము సంపాదించడానికి పునాది వేశాడు భగవానుడు. ఇప్పుడు జ్ఞానయోగాన్ని బోధిస్తున్నాడు. ఈ అధ్యాయములో జ్ఞానం గురించి ఎక్కువగా చెప్పబడినా అక్కడక్కడ కర్మయోగం గురించి కూడా చెప్పబడింది. ఈ విషయాలన్నీ చెప్పబోయే ముందు కృష్ణుడు అర్జునుడి మనసును కాస్తంత దారి మళ్లించాడు. ఎందుకంటే 2-3 అధ్యాయాలు చాలా క్లిష్టమైనవి. ఇంకా అదే మాదిరి చెప్పుకుంటూ పోతే అర్జునుడికి విసుగు రావచ్చు. అందుకని చిన్న డైవర్షను, అది కూడా అర్థవంతమైన డైవర్షను. ఈ జ్ఞాన కర్మయోగములు ఇప్పటివి కావని, అతి ప్రాచీనమైనవని, కాలవశాత్తు కాలగర్భంలో కలిసిపోగా ఇప్పుడు తాను మరలా దాన్ని అర్జునుడి ద్వారా లోకానికి తెలియబరుస్తున్నాను అని పలికాడు భగవానుడు. ఆ మాట అనగానే అర్జునుడికి చిన్న సందేహం కలిగింది. అదేమిటో చూద్దాం. అర్జున, పైన చెప్పబడిన యోగమును నేను ఇంతకుముందు సూర్యునికి ఉపదేశించాను. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు. మనువు ఆ యోగమును ఇక్ష్వాకుకు చెప్పాడు. ఇప్పటిదాకా చెప్పబడిన సాంఖ్యయోగము కర్మయోగము ఈనాటిది కాదు. నేను ఈనాడు నీకోసం చెబుతున్నది కాదు. ఈ జ్ఞానము పరంపరగా వస్తూ ఉంది. ఈ జ్ఞానాన్ని నేను ఏనాడో సూర్యునికి చెప్పాను. దానిని సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకునకు బోధించాడు. ఈ ఇక్ష్వాకువు శ్రీరామచంద్రుని వంశకర్త. ఆయన సూర్యవంశ క్షత్రియుడు. అందుకే ఇనుకుల తిలక అని కూడా అంటారు. ఆ ప్రకారంగా ఈ యోగము లోకములో విస్తరించింది. కాలానుగుణంగా ఆ జ్ఞానము నశించిపోయింది. అందుకే ఇప్పుడు నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని అన్నాడు కృష్ణుడు. ఈ యోగమును అభ్యాసము చేసిన వారందరూ ఋషులు, రాజర్షులు. వైవస్వత మనువు, ఇక్ష్వాకు ఇద్దరు క్షత్రియులు, చక్రవర్తులు. అర్జునుడు కూడా క్షత్రియుడే. కాబట్టి ఈ యోగమును ఆచరించడానికి, ఋషి కావడానికి కులముతో వర్ణముతో సంబంధం లేదు. బ్రాహ్మణులైన క్షత్రియులైన వారు ఋషిత్వము పొందవచ్చు. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మర్షి అనిపించుకున్నాడు అని మనకు తెలుసు. కాబట్టి ఈ యోగమును ఆచరిస్తే వారందరూ ఋషులు అవుతారు అని అన్నాడు భగవానుడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఈ ప్రకారంగా సూర్యుని నుండి వైవస్వత మనువుకు, అయిన ఇక్ష్వాకు మహారాజుకు, ఆయన నుండి ఆయన కుమారులు శిష్యులకు పరంపరాగతంగా లభించింది. వారందరూ ఈ యోగమును భక్తి శ్రద్ధలతో ఆచరించి రాజర్షులయ్యారు. ఈ యోగము ఈ ప్రకారంగా పరంపరానుగతంగా లోకానికి సంక్రమించింది. కాలం గడిచే కొద్దీ ఈ యోగము అంతరించిపోయింది, ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ యోగము మొట్టమొదట రాజర్షులకు ఉపదేశించబడింది. రాజర్షి అంటే ఎవరు? క్షత్రియుడిగా జన్మ ఎత్తి తర్వాత ఋషిగా మారినవాడు రాజర్షి అని పిలువబడతాడు. విశ్వామిత్రుడు రాజర్షి అని పిలువబడతాడు. తర్వాత బ్రహ్మర్షి కూడా అయ్యాడు. పుట్టుకతో రాజుగా పుట్టిన ఆధ్యాత్మ విద్య యందు ఆసక్తి కలిగి ఉంటే అతడు రాజర్షి అవుతాడు. అంటే క్షత్రియత్వము ఋషిత్వము రెండూ కలిగి ఉంటే వాడు రాజర్షి. ఋషి అనేది ఒక బిరుదు. నిష్కామ కర్మయోగము అవలంబించడం ద్వారా ఆ బిరుదు ఎవరైనా పొందవచ్చును. సామాన్య మానవుడు కూడా మహర్షి కాగలడు. దానికి కావలసిన లక్షణములు ఏమిటంటే నిష్కామ కర్మ, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, చిత్తము స్వాధీనంలో ఉంచుకోవడము, కామ క్రోధములు లోభములు విడిచిపెట్టి ఆత్మలో మనసును ఐక్యం చేసిన వాడే ఋషి అని పిలువబడతాడు. కానీ కేవలం మహర్షి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఋషి కాలేడు. పూర్వకాలంలో ఎందరో రాజులు ఋషులుగా మారారు, ముక్తిని పొందారు. కొంతమంది తాము దైనందిన వ్యవహారములలో మునిగి తేలుతున్నామని, ఈ యోగము ఆచరించడానికి సమయం లేదని, అది కేవలం సన్యాసులకే సాధ్యమని అంటుంటారు. అది పొరపాటు. నిష్కామ కర్మ ఎవరైనా ఆచరించవచ్చును. పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యోగము రాజులు అవలంబించగా లేనిది సామాన్య మానవులు అవలంబించడము పెద్ద పని కాదు.
రాజులు తెలుసుకొని ఆచరించగలిగిన నిష్కామ కర్మ ఆత్మజ్ఞానము సామాన్యులకు ఎందుకు సాధ్యపడదు? ఇప్పుడు కూడా అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఆ జ్ఞానమును అర్జునుడి ద్వారా లోకానికి అందించాడు భగవానుడు. కాలానుగతంగా ఈ యోగము నష్టం అయ్యింది అని అన్నారు. అంటే నశించిపోయింది అని కాదు. ఒకసారి పరశురాముడు క్షత్రియులందరినీ నాశనం చేశాడు. మిగిలిన ఒక్కరిద్దరు క్షత్రియులకు ఈ యోగము తెలిసి ఉండదు. ఆ కారణం చేత ఈ యోగము అంతరించిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి బోధించడం ద్వారా వ్యాప్తిలోకి వచ్చింది. దీనినే మరొక విధంగా కూడా చెబుతారు. కాలక్రమేణా ఈ యోగమును ఆచరించే వాళ్ళు తక్కువై కాలానుగుణంగా ఎవరూ ఆచరించని కారణంగా నష్టమైపోయింది. ఈ యోగము ఒకటి ఉన్నది అని కూడా ఎవరికీ తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పడం ద్వారా మరలా వెలుగులోకి వచ్చింది అని అనుకోవచ్చు. ఇది కృష్ణుడి స్వంతము కాదు, పరంపరానుగతంగా వచ్చింది అని ఘంటాపథంగా కృష్ణుడు చెబితే, భగవద్గీతలో కృష్ణుడు హింసాకాండను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడు అని ఇటీవల ఎక్కడో దావా కూడా వేశారు. అలాగే ఘంటసాల గారు పవిత్ర హృదయంతో మృదు మధురంగా ఆలపించిన భగవద్గీత ఎవరైనా మరణించినప్పుడు రేడియోలలో, టీవీలలో, శ్మశానాలలో పెడుతున్నారు. ఇదంతా ఈనాటి మానవుల అజ్ఞానానికి నిదర్శనము. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఇప్పుడు కూడా నేను నీకు ఎందుకు చెబుతున్నాను అంటే, నీవు నాకు బంధువు, మిత్రుడవు, భక్తుడవు, పైగా ఇప్పుడే నన్ను గురువుగా స్వీకరించావు. ఆ కారణం చేత పురాతనమైన ఈ యోగమును నీకు చెప్తున్నాను. ఈ యోగము అతి రహస్యమైనది, అతి ముఖ్యమైనది, ఎవరికీ తెలియనిది అని తెలుసుకో. ఇందులో పురాతనం అనే పదం వాడబడింది. పురాతనము అంటే చాలా కాలం నుండి అమలులో ఉన్నది, ప్రస్తుతము నష్టం అయింది, అంతేకాని పాతబడిపోయింది, పనికిరానిది, ఈ నవయుగానికి ఆచరణ యోగ్యం కానిది అని అర్థం చేసుకోకూడదు. పురాతనం అంటే మరొక విధంగా కూడా చెప్పవచ్చు. ఇది కాల పరీక్షకు నిలిచిన యోగము. పురాతనమైన ఎప్పటికీ నవీనంగా, కొత్తగా అనిపించేది, పైగా ఎంతోమంది రాజర్షులు ఆచరించి ముక్తి పొందినది కాబట్టి ఈ యోగము అందరికీ ఆచరణ యోగ్యము. ఈ యోగము పనిచేస్తుందా లేదా అని ఎవరూ సందేహపడవలసిన పని లేదు. ఎందుకంటే ఎంతోమంది రాజర్షులు దీనిని అనుసరించారు, మంచి ఫలితములను పొందారు. కాబట్టి మనమందరము కూడా ఆచరించవచ్చు. మనందరినీ వదిలిపెట్టి అర్జునుడికే ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే ప్రశ్న మనందరికీ రావచ్చు. ఆ సందర్భాన్ని అర్జునుడి కల్పించుకున్నాడు. మామూలుగా అందరూ శంఖాలు పూరించగానే యుద్ధం మొదలు పెడితే అయి ఉంటే శ్రీకృష్ణుడికి భగవద్గీత చెప్పే అవకాశం వచ్చి ఉండేది కాదు. తన సైన్యాన్ని, ఎదుటి సైన్యాన్ని చూచి అర్జునుడు మోహంలో పడిపోవడము, విషాదం చెందడము, కాళ్ళు చేతులు వణుకుతుంటే, కళ్ళ నుండి నీరు కారుతుంటే, ధనుర్బాణాలు కింద పడేసి చలికల పడితే, నీవే తప్ప నితం బెరుగా అనే రీతిలో నేను ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోలేకపోతున్నాను, నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నాకు తత్వబోధ చెయ్యి అని అర్జునుడు ప్రాధేయపడితే అప్పుడు చెప్పాడు శ్రీకృష్ణుడు. అది కూడా అర్జునుడు తనకు మిత్రుడు, తనను గురువుగా స్వీకరించాడు, తన మీద భక్తి శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకని అర్జునుడు భగవద్గీతను వినడానికి యోగ్యుడు అని తలంచి చెప్పాడు. కానీ ధర్మరాజు కానీ, విదురుడికి కానీ ఎవరికంటే వారికి బోధించలేదు శ్రీకృష్ణుడు పరభగవానుడు.